ఆ రోజు గురువారం జూన్ 12, 2025 అహ్మదాబాద్లో మేఘాలు పుంజుకుంటున్నాయి. సాధారణంగా ఉన్నట్టుగానే ఎయిర్పోర్ట్ బిజీగా ఉంది. టెర్మినల్ 2లో ఎయిరో ఇండియా విమానం AI-171 లండన్ గాట్విక్ కు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఈ ఫ్లైట్ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్. ఇది అత్యాధునిక విమానం. లాంగ్ హాల్ ట్రావెల్ కి అనుగుణంగా ఉంటుంది. 2 పెద్ద టర్బైన్లతో 1000 ఇంజన్లతో అత్యంత శక్తివంతంగా రూపొందిన విమానం ఇది. ఫ్లైట్ నెంబర్ AI-171. ఈ ఫ్లైట్ లో 242 మంది ఉన్నారు. వాళ్ళలో భారతీయులు 169 మంది, బ్రిటిష్ పౌరులు 53 మంది, పోర్చుగీస్ కు సంబంధించిన వారు 3, కెనడాకు సంబంధించిన వారు 1, స్టాఫ్ 12 మంది ఉన్నారు. వీళ్ళందరినీ లండన్ కి సురక్షితంగా తీసుకెళ్లే బాధ్యత 2 పైలట్లపై ఉంది. పైలట్ల వివరాలు: కెప్టెన్ సుజిత్ సబర్వాల్. ఇతనికి 18 ఏళ్ల ఎయిర్లైన్ సర్వీస్ అనుభవం ఉంది. 9200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం. ఇందులో 3500 గంటలు బోయింగ్ 787 నడిపిందే అనుభవం. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్. ఇతను ముంబై ఎయిర్వేస్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించిన వాడు. గత 7 సంవత్సరాలుగా ఎయిర్ ఇండియాలో సేవలందిస్తున్నాడు. కుటుంబాలు, వ్యాపారవేత్తలు, పిల్లలు, పెద్దలు అందరూ కలిసి 242 మంది ఈ విమానంలో ప్రయాణం చేస్తున్నారు. సమయం మధ్యాహ్నం 1:38 అయింది. విమానం టేకాఫ్ స్టార్ట్ అయింది. కాసేపటికి గాల్లోకి లేచింది. కానీ ఎగిరిన కొన్ని క్షణాల్లోనే ఇంజిన్ దెబ్బతినడంతో ఇంజిన్ శబ్దం అసాధారణంగా మారింది. అలారం మోగటం మొదలైంది. కాక్పిట్ నుంచి ATCకి ఒక భయంకరమైన మెసేజ్ వచ్చింది. మేడే, నో ట్రస్ట్, అనేబుల్ టు క్లీమ్. అంటే అర్థం, ఇంజిన్ కి పవర్ ఇవ్వలేకపోతున్నాం, విమానం పైకి లేవలేకపోతుంది. ఇది విని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కి ఒక్కసారిగా షాక్ కలిగింది. విమానం గాల్లో ఉంది, కానీ నెమ్మదిగా వంపు తిరుగుతూ కిందకు దిగటం మొదలుపెట్టింది. పైకి వెళ్లాల్సిన ఫ్లైట్ శక్తి లేక ఒకవైపుకు వంగి కిందికి దిగటం మొదలుపెట్టింది. 30 సెకండ్లలోనే అది అహ్మదాబాద్ నగరంలోని JB మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై కుప్పకూలింది. ఈ విమానంలో సుమారు 1,25,000 లీటర్ల జెట్ ఫ్యూయల్ ఉంది. క్రాష్ అయిన కొద్ది క్షణాల్లోనే భారీ పేలుడు జరిగింది. ప్రయాణికులు పూర్తిగా మంటల్లో కరిగిపోయారు. ఆ చుట్టుపక్కల 200 మీటర్ల లోపు ఉన్న బిల్డింగ్లన్నీ దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 265కు చేరింది. విమానంలో 241 మంది మృతి చెందగా భూమిపై హాస్టల్ పరిసరాల్లో ఉన్న వారు 24 మంది విద్యార్థులు, ఉద్యోగులు మృతి చెందారు. మృతుల్లో చాలా మంది పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. వారిని కేవలం DNA టెస్ట్ ఆధారంగా మాత్రమే గుర్తించడం జరుగుతుంది. ఈ ప్రమాదంలో కేవలం ఒక వ్యక్తి మాత్రమే బతికి బట్టగట్టాడు. అతని పేరే విశ్వాస్ కుమార్ రమేష్. ఇతను బ్రిటిష్ ఇండియన్ వ్యాపారవేత్త. ఇతను 11Aలో ఉన్నాడు. పూర్తిగా బెల్ట్ కట్టుకుని ఉండడం వలన శరీరానికి తక్కువ ఇంపాక్ట్ పడింది. ఇతను కూర్చున్న సీటు పక్కనే ఎమర్జెన్సీ డోర్ ఉండడం వలన అతను దాన్ని ఓపెన్ చేసి ఒకసారిగా కిందకు దూకేశాడు. దీని ద్వారా అతను తప్పించుకున్నాడు. కానీ ఇతనికి కాస్త గాయాలయ్యి ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం ఇతని ఆరోగ్య స్థితి నిలకడగానే ఉంది. అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి? ప్రస్తుతం దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. DGCA, NTSB, బోయింగ్ ఎయిర్ ఇండియా కలిసి బ్లాక్ బాక్స్ కోసం వెతుకులాడుతున్నారు. ఈ ప్రమాదానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉండవచ్చు. ఇంజన్ ఫెయిల్యూర్. రెండో ఇంజన్ కూడా తక్కువ ట్రస్ట్ ఇచ్చిందని అనుమానం. బర్డ్ స్ట్రైక్. టేకాఫ్ సమయంలో పక్షులు ఇంజన్లోకి వెళ్లిపోయి ఇంజిన్ దెబ్బతినే అవకాశం. ఫ్లాప్ మెకానిజం ఫెయిల్. విమానం టేకాఫ్ కు ముందు మాన్యువల్ చెక్ తప్పిపోయిందని అనుమానం కూడా ఉంది. ప్రభుత్వ స్పందన. భారత ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, బ్రిటిష్ ప్రధాని స్టార్కర్ అందరూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టాటా గ్రూప్స్ కుక్క మృతుడికి ₹1 కోటి పరిహారం ప్రకటించింది. ఎయిరో ఇండియా హెల్ప్ డెస్క్ DNA మ్యాచ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మృతులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించేందుకు. ఇది కేవలం విమానం కూలిపోయే ప్రమాదం కాదు. ఇది 266 కుటుంబాలకు సంబంధించిన దారుణమైన ఘటన. ఒక చిన్న మెయింటెనెన్స్ లోపం, ఒక చిన్న తప్పుడు నిర్ణయం వందలాది జీవితాలను నాశనం చేసింది. కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం. విమానం కూలిపోవడానికి అసలు నిజం బయటికి రావాలంటే ఆ బ్లాక్ బాక్స్ దొరకాలి. ఇలాంటి దారుణమైన విషయం మన దేశాన్ని తలిచివేస్తుంది. చనిపోయిన వారి ఆత్మకు మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం యస్ ట్రూత్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.